నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన భార్య రూపాదేవి కుటుంబ సభ్యులతో కలిసి అల్వాల్లోని పంచశీల కాలనీలో నివసిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పనులు చేసేందుకు గురువారం ఉదయమే చొప్పదండి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఆయన భార్య వికారాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆమె గురువారం వారు నివాసం ఉంటున్న పంచశీల కాలనీలో ఉన్న శ్రీచక్ర అపార్ట్మెంట్స్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే దంపతులకు 2 పిల్లలు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని అల్వాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వాంగ్మూలంలో ఉందని వెల్లడించారు. ఆమె చనిపోయినప్పుడు ఆమె తల్లి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూపాదేవి మరణం పట్ల సంతాపం తెలిపారు.